అబ్బే మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే మనకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, దెబ్బైపోయే పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, తర్వాత వాడు మోసం చేసినా సరే, అమ్మా నన్ను మోసం చేసాడు అనగా వచ్చేయమ్మా నీ కోసం చూస్తున్నా. ఒక రే పెట్టాలమ్మా, ఖచ్చితంగా ఒక రే పెట్టాలి. మేము చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు కదా, మేము నిశ్చితార్థం చేసినా వెళ్ళిపోయావు కదా, మా పరువు తీసేసావు కదా, మా ఇంటికి ఎలా వస్తావమ్మా? కాసేపు బస్ స్టాండ్లో ఉండి కొంగు చాపి అడుక్కో అమ్మా, 3 రోజులు నీకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుందని చెప్పాలి. మొహమాటం లేకుండానే మాట్లాడతాను. మనం ఆదరిస్తామని తెలుసును కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చిన చోట పెళ్ళిళ్ళు చేసుకుని ఇష్టం వచ్చిన కాపురాల సహజీవనాలు కూడా చేసేస్తున్నారండి, పెళ్లి కూడా చేసుకోకుండా. అన్నీ చేసేసి ఎప్పుడూ అయిపోయాక మనం ఎలాగో ఆదరిస్తాం, పెద్దాళ్ళు కదా, దయా జాలి మానవత్వం. అంటే మానవత్వం మనకే, వాళ్ళకుండదు అక్కడ. ఖచ్చితంగా ఉండం. అందుకే మోహములు ఎన్ని తోళ్ళు. అబ్బే మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే మనకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, దెబ్బైపోయే పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, తర్వాత వాడు మోసం చేసినా సరే, అమ్మా నన్ను మోసం చేసాడు అనగా వచ్చేయమ్మా నీ కోసం చూస్తున్నా. ఒక రే పెట్టాలమ్మా, ఖచ్చితంగా ఒక రే పెట్టాలి. మేము చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు కదా, మేము నిశ్చితార్థం చేసినా వెళ్ళిపోయావు కదా, మా పరువు తీసేసావు కదా, మా ఇంటికి ఎలా వస్తావమ్మా? కాసేపు బస్ స్టాండ్లో ఉండి కొంగు చాపి అడుక్కో అమ్మా, 3 రోజులు నీకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుందని చెప్పాలి. మొహమాటం లేకుండానే మాట్లాడతాను. మనం ఆదరిస్తామని తెలుసును కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చిన చోట పెళ్ళిళ్ళు చేసుకుని ఇష్టం వచ్చిన కాపురాల సహజీవనాలు కూడా చేసేస్తున్నారండి, పెళ్లి కూడా చేసుకోకుండా. అన్నీ చేసేసి ఎప్పుడూ అయిపోయాక మనం ఎలాగో ఆదరిస్తాం, పెద్దాళ్ళు కదా, దయా జాలి మానవత్వం. అంటే మానవత్వం మనకే, వాళ్ళకుండదు అక్కడ. ఖచ్చితంగా ఉండం. అందుకే మోహములు ఎన్ని తోళ్ళు.